Welcome to the dawn. Welcome to the dawn. सर्वेषां शान्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वेषां मङ्गलम् తల్లిదండ్రులు కూడా ఆ పిల్లలు వాళ్ళతోని ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఉన్నట్టుగా ఉంటే పిల్లలు కూడా ఆ వ్యసనాలకు దూరంగా ఉంటారు. తల్లిదండ్రి వాళ్ళు జాబ్ చేస్తుంటారు, లేదా వ్యవసాయం చేస్తుండొచ్చు, లేదా వ్యాపారం చేస్తుండొచ్చు. ఏదైనా కూడా ఇంటికి రాగానే పిల్లల్ని దగ్గర తీసుకొని వాళ్ళ కష్ట నష్టాలు ఏదన్నా సరే పిల్లలతో ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ఒక గంట సేపు గడిపితే ఆ పిల్లలకు ఎంతో మానసికమైనటువంటి ధైర్యం వస్తుంది, మోరల్ బూస్టింగ్ అనేది దొరుకుతుంది. ముఖ్యంగా పిల్లలకు కావాల్సినటువంటి అటువంటి అట్మాస్ఫియర్ తల్లిదండ్రులు కలిగజేయాలి. తర్వాత తల్లిదండ్రులు బలవంతంగా ఏది కూడా పిల్లల మీద రుద్దేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు పిల్లల యొక్క టేస్ట్ని బట్టి, వాళ్ళ యొక్క అభిరుచిని బట్టి తల్లిదండ్రులు మారాల్సి వస్తుంది తప్ప పిల్లలు అనేటువంటిది మార్చడం కష్టం. అది అంటే ఈనాడు జరుగుతున్నటువంటి మార్పుల్లో ఇది ఒక గణనీయమైనటువంటి మార్పు. అందుకని పిల్లవారి టేస్ట్ ఏది ఉంది, అమ్మాయి టేస్ట్ ఏది ఉందో తెలుసుకొని ఆ పిల్లల యొక్క అభిరుచికి తగ్గట్టుగా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే ప్రతి పిల్లవాడు కూడా తన యొక్క లక్ష్యాన్ని రీచ్ అవుతాడు. ముఖ్యంగా ఈనాడు చాలా కాంపిటీషన్ యుగం, ఏ రంగంలో చూసినా కూడా. సో కాంపిటీషన్ ఉన్నప్పుడు మరి ఒక స్కూల్లో 30 మంది స్టూడెంట్స్ ఉంటారు, 30 మంది